హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత మహిళా క్రికెట్ టీం మొట్టమొదటిసారిగా వన్డే వరల్డ్ కప్ను సగర్వంగా చేజిక్కించుకుంది. అయితే ఫైనల్లో గెలిచినటువంటి మన ఇండియా టీంకు టోటల్గా ఐసీసీ నుండి 39 కోట్లు అందనున్నాయి. ఇక రన్నరప్గా నిలిచినటువంటి సౌత్ ఆఫ్రికాకు 20 కోట్లు దక్కనున్నాయి. ఇక సెమీఫైనల్లో ఓడినటువంటి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాలకు టోటల్ మీద ఒక 10 కోట్లు లభించనున్నాయి. ఇక లీగ్ స్టేజ్లోనే తమ ప్రస్థానాన్ని ముగించినటువంటి దేశాలకు టోటల్ మీద ఒక 5 కోట్లు అందనున్నాయి. ఇక ఇవే కాకుండా ఆయా క్రికెటర్ల యొక్క స్థాయిని బట్టి ఆయా దేశాల ప్రభుత్వాలు మరియు క్రికెట్ బోర్డులు కూడా అదనంగా వారికి మరింత డబ్బు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు ప్రపంచ కప్ గెలిచినటువంటి భారత మహిళా క్రికెట్ టీంకు ప్రస్తుతం బీసీసీఐ మరియు ఇంకా భారత ప్రభుత్వం కూడా అదనపు ప్రోత్సాహకాలు మరియు అదనపు డబ్బు కూడా ఇవ్వవచ్చు. అంతేకాకుండా వీరి ప్రదర్శనను ఆధారంగా చేసుకొని ఇంకా కొందరు దాతలు మరియు వ్యాపారవేత్తలు కూడా వీరికి అదనంగా ఇంకా మరింత మనీని ఇవ్వవచ్చు. అంతేకాకుండా వారి యొక్క సొంత రాష్ట్ర గవర్నమెంట్లు కూడా వీరికి ప్రత్యేకమైన వసతులు మరియు ప్రత్యేకమైన బహుమతులు కూడా అందజేయవచ్చు. టోటల్ మీద వీరికి పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఒక విధంగా డబ్బు అనేది కొద్దిగా తగ్గినా పేరు ప్రఖ్యాతలు మాత్రం వారికి జీవితాంతం సొంతం. ప్రపంచ కప్ అనేది దాదాపుగా ప్రతి క్రికెటర్ యొక్క అంతిమ స్వప్నం. మరి అలాంటి కలను కేవలం కొందరే సాకారం చేసుకుంటారు కాబట్టి దీన్ని చాలా గొప్పగా భావిస్తారు, కేవలం డబ్బు కోసమే కాదు.